త్రిష ఈరోజు టీవీకే పార్టీ విజయం వెనుక విజయం వెనుక ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న ఆ, విజయ్ పార్టీకి సంబంధించిన మొత్తం చరిత్ర వెనుక త్రిష పాత్ర చాలా కీలకంగా ఉంది అనే చర్చ అయితే జరుగుతుంది. అయితే ఎక్కడా కూడా ఏ పార్టీ ప్రచారాల్లో కూడా ఎక్కడా త్రిష అయితే కనిపించలేదు. కనీసం ఒక ట్వీట్ కూడా మనకి వినిపించలేదు. సో ఏది లేనప్పుడు అసలు త్రిష వైపు ఎందుకు మొత్తం యూటర్న్ తీసుకుంది విజయ్ కి సంబంధించిన ఈ మొత్తం విజయం త్రిషయే కారణము అని ఎందుకు అంటున్నారు అని అయితే అనేక మంది ఇప్పుడు గుసగుసలాడుకుంటూ ఉన్నారు. మొత్తానికి ఏది ఏమైనా కూడా ఆ త్రిష సెంటిమెంట్ అనేది విజయ్ కి వర్కౌట్ అయిందా, అందుకే టీవీకే అని టీ లెటర్ తో పేరును పెట్టుకున్నారా, అది త్రిష పేరేనా? సో ఇలాంటి చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికి ఏది ఏమైనా ఒక అగ్ర హీరోల సరసన ఉన్న హీరో ఈ రోజు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనడంలో ఒక స్నేహితురాలుగా కూడా తన హస్తం ఉంది అని అనుకోవచ్చు కదా అని మరికొంతమంది వాదిస్తూ ఉన్నారు. ఎట్టకేలకు ఏదైనా కూడా 40 ఏళ్ల వయసులో కూడా త్రిష తన అందాలతోని ఇప్పటికీ తన సినీ రంగంలోని తన కెరీర్ ని మంచిగా చక్కగా మలుపులు తిప్పుకుంటూ కూడా తను మంచి స్థాయిలోన ఎదిగే ప్రయత్నమే చేశారు. అలాగే మంచి అగ్ర హీరోయిన్ల సరసన ఆవిడ కూడా ఒక అగ్ర హీరోయిన్ గా ఉన్నారు. మరి ఇలాంటి టైంలోని త్రిష మరి ముందుకి సినిమాలు చేస్తారా చేయరా, అసలు విజయ్ కి త్రిషకి ఎందుకు ఈ సంబంధం ఈ ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడింది, విజయ్ లైఫ్ లో త్రిష ఎలాంటి పాత్ర పోషించారు, ఎందుకు విజయ్ భార్య సంగీత్కు మధ్య ఈ విడాకులు అనే మాటలు వచ్చాయి, విడాకులకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. సో వీటన్నింటిలోని కాకుండా త్రిష పర్సనల్ గా విజయ్ కి సంబంధించిన అంశాల్లో ఒక ప్రముఖ హీరోయిన్ అయిన అసీన్ తోని గొడవ పడ్డారు అనే ఒక వార్త ఇప్పుడు బయటకు వస్తుంది. సో అసలు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది త్రిష. 4 పదుల వయసు దాటినా కూడా అందంతో హృదయాలను కొల్లగొడుతుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లతో కూడా నటించి మెప్పించింది. ఇక మధ్యలో కాస్త బ్రేక్ తీసుకున్న ఈ భామ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. కాగా పొనియన్ సెల్వన్ సినిమాతో మళ్లీ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే థక్ లైఫ్, ఐడెంటిటీ, విదాయమర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సాధించలేకపోయాయి. ప్రస్తుతం త్రిష తమిళంలో కరుప్పు, తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో విశ్వంబర సినిమాల్లో నటిస్తోంది. అలాగే విజయ్ సేతుపతితో 96 సీక్వెల్లో నటించనుంది. అయితే త్రిష వ్యక్తిగత జీవితం తరచూ వివాదాల్లో నిలుస్తోంది. ఇటీవల విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన విషయం అందరికీ తెలిసిందే. మరో నటితో సన్నిహితంగా ఉంటారన్న ఆరోపణ వినిపించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20న విచారణకు హాజరు కావాలని విజయ్ కి న్యాయస్థానం నోటీసులు కూడా జారీ చేసింది. అయితే విజయ్, సంగీత మధ్య విడాకులకు కారణం త్రిషనే అని జోరుగా చర్చ సాగింది. కానీ అదే సమయంలో విజయ్, త్రిష ఓ వివాహ వేడుకకు కలిసి హాజరైన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ చర్చ మరింత పెరిగింది. మరోవైపు గతంలో త్రిష ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న విషయం కూడా తెలిసిందే. ఇక విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ తన ప్రభావాన్ని గట్టిగా చూపిస్తున్నారు. ఆయన స్థాపించిన టీవీకే పార్టీ తాజా అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్లలో 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ చరిత్ర సృష్టించే దిశగా దూసుకెళ్తోంది. దశాబ్దాలుగా డిఎంకే, అన్నాడీఎంకే మధ్య సాగిన రాజకీయ పోరుకు ఈ ఫలితాలు కొత్త మలుపును కల్పిస్తాయి అని అంటున్నారు. ఈ క్రమంలోనే విజయ్ కోసం త్రిష మరో స్టార్ హీరోయిన్ అసిన్ తో గొడవ పడ్డారనే పాత కథ ఇప్పుడు తెరపైకి వచ్చింది.